ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. గుడ్ ఫ్రైడే అనేది చాలామంది శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ గుడ్ ఫ్రైడే రోజున చాలా చక్కగా ఉపవాస ప్రార్థన చేస్తూ యేసయ్య సిలువను, ఆయన శ్రమలను, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే అనేది ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా ఆ రోజు మాత్రమే కాకుండా మనము ప్రతి దినము కూడా ఆయన సిలువను, ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుడ్ ఫ్రైడే అనేది ఒక ఆచారం కాదు. గుడ్ ఫ్రైడే అనేది ఒక సంప్రదాయం కాదు. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు యేసయ్య సిలువ మరణం పొందింది. ఆయన ప్రతి సంవత్సరం సిలువ మరణాన్ని పొందలేదు. ఆయన ఒక్కసారి ఆయన బలియాగం చేయబడ్డాడు. ఒక్కసారి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. ఒక్కసారి మన పాపము, శాపముల కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. ఆయన చాలామంది ఆ రోజు మాత్రమే ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ గుడ్ ఫ్రైడే నాడు మిగతా రోజులు మరలా మర్చిపోయి మరలా పాపంలోనూ, శాపంలోనూ బ్రతుకుతూ ఆయన సిలువను, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోకుండా ఎలాగుంటున్నారంటే, యేసు ప్రభువారేమో సిలువను ఎత్తుకున్నాను వెంబడించమన్నారు. ఒకరోజు కాదు ఆయన వెంబడించమన్నది. నా సిలువను ప్రతి దినము ఎత్తుకున్నాను వెంబడించాలన్నారు యేసయ్య. మనం ప్రతి దినం కూడా ఆయన సిలువను, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఏదో గుడ్ ఫ్రైడే నాడే ఒక ఆచారంగా మనము ఆయన సిలువను, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోకూడదు. చాలామంది ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే నాడు ఎంతో ఘనంగా, వైభవంగా ఆ గుడ్ ఫ్రైడే వేడుకలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని దేశాలు అయితే యేసు ప్రభువారు ఆ రోజే శిలువ మరణాన్ని పొందారని ఒక దృశ్య రూపంగా చాలామంది వీధులలో యేసు ప్రభువాని కొరడాలతో కొట్టడం, ఆయన సిలువను మోసుకుని వెళ్ళడం, అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ప్రజలకు. లేదు, చూపించడంలో తప్పు లేదు. కానీ మనం ఆ రోజే కాకుండా ఆయన సిలువ సువార్తను మనము ప్రతి దినము కూడా ప్రకటించే వారంగా ఉండాలి. వీధులలో కానీ, లేకపోతే దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో ప్రతి చోట కూడా మనము జ్ఞానము కలిగి, వివేకం కలిగి యేసయ్యను మనము వెంబడిస్తూ ఆయన సిలువను ప్రతి దినము కూడా మనం మోస్తూ ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో కూడా జ్ఞానంతో మనం సువార్త చేయగలిగితే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు చాలామంది చూడగలుగుతారు, యేసయ్య దగ్గరకు రాగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుడ్ ఫ్రైడే నాడు ఆ రోజు మాత్రమే ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోకూడదు. కాకుండా ప్రతి దినము మనము ఆయన సిలువను, ఆయన త్యాగాన్ని, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా వారి క్రైస్తవులు ఎలాగుంటున్నారంటే, వారి సంఘాల్లో యేసు ప్రభువు ఆ రోజే సిలువ మరణం పొందినట్లు, ఆ రోజే సిలువ యాగం చేసినట్లు వారు ఏం చేస్తారంటే, ఆ రోజే బోరుమని ఏడుస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యో యేసయ్య ఈరోజే సిలువ మరణాన్ని పొందేశారు, ఆయన రక్తం కార్చారు నా కొరకు అనుకొని చాలామంది ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. తర్వాత రోజులు చూస్తే వారి సంఘాల్లో ఆ ఏడ్చే ప్రార్థన ఉండదు, ఆ భక్తి విశ్వాసం ఉండదు. మరలా యథావిధిగా, నామకార్థంగా ఎలాగుంటున్నారంటే, నామతః వారి ప్రార్థనలో భక్తి విశ్వాసం, నిజమైన భక్తిగా, నిజమైన ప్రార్థన జీవితం లేకుండా లోకంతో స్నేహం చేస్తున్నారు, మళ్ళా దేవునితో స్నేహం చేస్తున్నారు. లోక కాడిని మోస్తున్నారు, మరి సిలువ కాడి దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, క్రిస్మస్ అయినా కూడా మనకు దేవుడిచ్చిన ఈ పండుగలు మనము చేస్తున్నప్పుడు ఆయన సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోమనలేదు. మానవులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరోజు గుడ్ ఫ్రైడే యేసు ప్రభువు శిలువ మరణం ఉండాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. క్రిస్మస్ ఉండాలి నిర్ణయించారు, ఈస్టర్ ఉండాలని నిర్ణయించారు. కానీ వారు ఆ రోజే జ్ఞాపకం చేసుకోండి వారు కూడా దేవుని ప్రేరణను బట్టి చేయలేదు. అది చాలామంది ఆ రోజు మటుకి ఈస్టర్ పండుగ ఆయన పునరుద్ధరణే లేచాడు అనుకుంటున్నారు. ఆ రోజే గుడ్ ఫ్రైడే అనుకొని, ఆ రోజే శిలువ మరణాన్ని పొందాడు అనుకొని అలాగా జీవిస్తూ ఉన్నారు. అలాగా ఉపవాస ప్రార్థన, అలాగా వారు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనము అన్యుల వలె ఉండకుండా ప్రత్యేకంగా ఉండమని ప్రభు చెప్పారు. అన్యుల వలె వేషధారణ భక్తి మనము చేయకుండా ప్రతి దినము కూడా ఆయన సిలువనెత్తుకుని మనము యేసయ్యను వెంబడించాలి. మనము లోకములో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం ప్రత్యేకంగా జీవించాలి. ఆయన సిలువను ఎత్తుకునే ప్రతిదినం మనము వెంబడించాలి. ఎందుకంటే లోకం మనల్ని చూస్తూ ఉంది, లోకము ప్రజలు మనల్ని చూస్తున్నారు. వీరు దేవుని బిడ్డలు కదా,
మీరు గుడ్ ఫ్రైడే నాడే వైభవంగా పరిశుద్ధంగా ప్రార్థన చేస్తారు, కానీ మిగతా రోజులు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోరు, ప్రార్థన చేసుకోరు. ఏదో ఆ రోజే వారు వెళతారు అనుకుని అన్యులు కూడా మనం చూసి చులకనంగా చూస్తున్నారు. వారు దాన్ని బట్టి కూడా దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుని నమ్ముకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల వల్లనే మన వల్లనే దేవునికి అవమానం రావట్లేదా? మనం దేవునికి విరోధంగా జీవించట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువ, ఆయన త్యాగాన్ని మనం ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము కూడా మనము ఏం చేయాలంటే ఆ గుడ్ ఫ్రైడే నాడే మనం ఒక ఆచారంగా కాకుండా ప్రతిదినం ఆయన సిలువను, ఆయన శ్రమలను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా యేసయ్య మన కొరకు చేసిన ఆ సిలువ, ఆ సువార్తను మనం కూడా ఇతరులకు చాటి చెప్పాలి, ఇతరులకు మనం తెలియచేయాలి ప్రతిదినము కూడా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఉదయం లేవగానే ప్రతి దినము కూడా ఆయన సిలువ సువార్తను, ఆయన సమాధాన సువార్తను ప్రకటించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను అంటాడు. నేను చెప్పాలనుకుంటున్నాను అంటాడు దావీదు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటాడు, సిలువను గురించిన వార్త నేను చెప్పడానికి సిగ్గుపడ్ను అని కాదు నేను అంటాడు. ఆయన కూడా ప్రతి దినం కూడా ఆయన సిలువను ఎత్తుకొని దావీదు భక్తుడు కానీ పౌలు భక్తుడు కానీ ఆయన వెంబడించారు. మనము కూడా ఒక్కరోజు మాత్రమే, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాకుండా ప్రతి దినము కూడా ఆయన సిలువ శ్రమలో ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి. మనం ఇతరులకు తెలియచేయాలి ఆయన సిలువ సువార్తను ప్రతి దినము కూడా. ఒకవేళ మనకు అనుకూలత లేక ప్రతికూలంగా ఉన్నది అనుకోండి, మనం ప్రార్థన చేయాలి. వీధిలో ఉన్న వారి కొరకు, ప్రపంచం కొరకు, ఆయన సిలువను చాలామంది కూడా ఆయన సిలువ సువార్తను తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయగలి ప్రతిదినం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గుడ్ ఫ్రైడే నాడు ఎంతో మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఎంతో భక్తిగా ఉంటాం. అదే భక్తి, విశ్వాసం, ప్రార్థన ప్రతిదినం చేయగలిగితే ఎంత కృప, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఆయన రాకడ కొరకు ఎంతగానో మనం సిద్ధపడగలుగుతాం. కాబట్టి ఈ రాకడ, ఈ అంత్య దినాల్లో మనము ఆ గుడ్ ఫ్రైడే నాడే కాకుండా, ఆ ఈస్టర్ నాడే, ఆ క్రిస్మస్ రోజే కాకుండా ప్రతిదినము ఆయన వచ్చేలోపు, యేసయ్య వచ్చేలోపు మనం ప్రతిదినం కూడా ఆయన వెంబడించాలి, ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది స్టూడెంట్స్, విద్యార్థులు ఒక్కరోజు స్కూల్కి వస్తే, లేకపోతే ఒకరోజే వారు పాఠాలు వింటే వారు విజయాన్ని చూడగలుగుతారా? వారు ఉన్నతమైన విద్యావంతులుగా ఉండగలుగుతారా? లేదు. ప్రతిరోజు వారు స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు వారు కాలేజీకి వెళ్ళాలి. వెళితేనే అక్కడ పాఠాలు విని నేర్చుకొని వారు ఉన్నతమైన విద్యను అభ్యసించి తర్వాత వారి పరీక్షల్లో గొప్ప విజయాన్ని చూడగలుగుతారు, ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతారు. మనం కూడా ప్రతిదినము కూడా యేసయ్య పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన మనకు గురువుగా ఉన్నారు కాబట్టి ప్రతిదినము యేసయ్యతో మనం కూర్చోవాలి. యేసయ్య సన్నిధిలో ఆయనతో మనం గడిపినప్పుడు, ఆయన సిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన రాకడ వస్తుంది ఒకరోజు. అప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉండగలుగుతాం. కాబట్టి గుడ్ ఫ్రైడే నాడే మనం ఒక ఆచారంగా కాకుండా ప్రతిదినము ఆయన సిలువను వెంబడించే వరంగా ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ, నేను కూడా ఆ రీతిగా ఉండాలని, నేను కూడా ఆయన సన్నిధిలో గడపాలని నేను కూడా ఎంతో ఆశ కలిగి ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.